ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే కొన్ని ఫ్లవర్స్ గురించి నేర్చుకుంటున్నాం. అంటే విషయము అంటే ఫ్లవర్స్ ఏమేమి దేనికి వాడతాం దాని గురించి విషయం తెలుసుకుంటున్నాం. సరేనా? ఈరోజు అయితే వంకాయ చెట్టు. వంకాయ మనకు తినడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇది యూస్ఫుల్, చాలా హెల్దీ. ఇది వంకాయ పులుసు, వంకాయ కర్రీ, వంకాయ ఫ్రై, వంకాయ గుత్తొంకాయ ఇట్లాంటివన్నీ వేసుకుంటాం. కానీ వంకాయ ఎంత పవర్ఫుల్ తెలుసా అండి మీకు? వంకాయ ఎంత పవర్ఫుల్ అంటే అంత. చెట్టుకి ఎన్ని కాస్తాయి? ఒక 3, 10, 5 కాస్తాయి. కానీ లోపల కూడా కొన్ని కాసినాయి. లోపల కొన్ని కాసినాయి చూడండి. కానీ కొంతమంది చెట్టుకు అయితే కాయ. ఒక మా నాన్నమ్మ అయితే 2 years బ్యాక్ నుంచి పెడుతుంది చెట్టుని. తాయిగా ఫుల్ ఉన్నాయి. ఎక్కడో ఒకటి పెద్దది ఉంది ఆడ, చూసిండ్రా? ఇప్పుడు నెక్స్ట్ చెట్టు తెలుసుకుపోయేది చెప్తున్నాను. కమ్ ఆన్, లెట్స్ గో. ఇదైతే తులసి చెట్టు. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, దేవుడి చెట్టు. ఈ తులసి చెట్టు అని కొంతమంది ఆయన అమ్మరు. తులసినే ఇది. దీనికి ఆకులు ఉంటాయి కదా, అవేవి అనుకుంటే కొన్ని అగో అక్కడుంది, ఆడుంది, అగో అక్కడుంది. ఇవన్నీ ఉన్నాక తులసి చెట్టు కొంచెం కొన్నే ఉన్నాయి ఆకులు. ఆకులు కొన్నే ఉంటే దాని పైన ఇట్లా ఉంటుంది చూడు, ఇట్లా ఫ్లవర్ లెక్క ఇట్లా. అది లేకపోతే తులసి చెట్టు అని నమ్మరు. సో దేవుడికి, లక్ష్మీదేవికి పూజ చేస్తాం మనము ఈ తులసిని. సరేనా? నెక్స్ట్ చెట్టుకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాలి మనం. ఇంకా నెక్స్ట్ చెట్టు వచ్చేసి మందార. ఈ జుట్టు ఎక్కువ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనికి జుట్టు ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. హెల్త్ కూడా కొంచెం మంచిగానే ఉంటుంది. జుట్టు రాలిపోయేది అలాంటివి ఏమి ఉండవు ఈ చెట్టు వల్ల. ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. దాన్నే మందార అంటారు. సరేనా? దాన్ని మందార పువ్వు అంటారు. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే కొన్ని ఫ్లవర్స్ గురించి నేర్చుకుంటున్నాం. అంటే విషయము అంటే ఫ్లవర్స్ ఏమేమి దేనికి వాడతాం దాని గురించి విషయం తెలుసుకుంటున్నాం. సరేనా? ఈరోజు అయితే వంకాయ చెట్టు. వంకాయ మనకు తినడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇది యూస్ఫుల్, చాలా హెల్దీ. ఇది వంకాయ పులుసు, వంకాయ కర్రీ, వంకాయ ఫ్రై, వంకాయ గుత్తొంకాయ ఇట్లాంటివన్నీ వేసుకుంటాం. కానీ వంకాయ ఎంత పవర్ఫుల్ తెలుసా అండి మీకు? వంకాయ ఎంత పవర్ఫుల్ అంటే అంత. చెట్టుకి ఎన్ని కాస్తాయి? ఒక 3, 10, 5 కాస్తాయి. కానీ లోపల కూడా కొన్ని కాసినాయి. లోపల కొన్ని కాసినాయి చూడండి. కానీ కొంతమంది చెట్టుకు అయితే కాయ. ఒక మా నాన్నమ్మ అయితే 2 years బ్యాక్ నుంచి పెడుతుంది చెట్టుని. తాయిగా ఫుల్ ఉన్నాయి. ఎక్కడో ఒకటి పెద్దది ఉంది ఆడ, చూసిండ్రా? ఇప్పుడు నెక్స్ట్ చెట్టు తెలుసుకుపోయేది చెప్తున్నాను. కమ్ ఆన్, లెట్స్ గో. ఇదైతే తులసి చెట్టు. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, దేవుడి చెట్టు. ఈ తులసి చెట్టు అని కొంతమంది ఆయన అమ్మరు. తులసినే ఇది. దీనికి ఆకులు ఉంటాయి కదా, అవేవి అనుకుంటే కొన్ని అగో అక్కడుంది, ఆడుంది, అగో అక్కడుంది. ఇవన్నీ ఉన్నాక తులసి చెట్టు కొంచెం కొన్నే ఉన్నాయి ఆకులు కొన్నే ఉంటే దాని పైన ఇట్లా ఉంటుంది చూడు, ఇట్లా ఫ్లవర్ లెక్క ఇట్లా. అది లేకపోతే తులసి చెట్టు అని నమ్మరు. సో దేవుడికి, లక్ష్మీదేవికి పూజ చేస్తాం మనము ఈ తులసిని. సరేనా? నెక్స్ట్ చెట్టుకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాలి మనం. ఇంకా నెక్స్ట్ చెట్టు వచ్చేసి మందార. ఈ జుట్టు ఎక్కువ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనికి జుట్టు ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది.
హెల్త్ కూడా కొంచెం మంచిగానే ఉంటుంది, జుట్టు రాలిపోయేది అలాంటివి ఏమి ఉండవు ఈ చెట్టు వల్ల. ఈ చెట్టు వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. దాన్నే మందార అంటారు, మందార అంటారు, సరేనా? దాన్ని మందార పువ్వు అంటారు. ఓకే బాయ్.